కష్టం వచ్చినప్పుడే, సంతోషం వచ్చినప్పుడు మనం ఏమన్నా దేవుని లెక్క చేస్తామా? కష్టకాలం మందు యెహోవాకి మొరపెట్టినప్పుడు విడిపిస్తానంటున్నాడు. ప్రతి ఒక్కటి విడిపిస్తానంటున్నాడు. మన కష్టకాలంలో ఏదైతే ఉన్నామో, ఇప్పుడు మన ఆర్థిక ఇబ్బందులే కానివ్వండి, లేదా మనం ఏదన్నా బాధతో బాధపడేది కానివ్వండి, ఏదైనా సరే కష్టకాలం మందు యెహోవాకి మొరపెట్టాలి. అలా ఎవరు మొరపెట్టారో చూద్దాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 1-2 వచనాలు. చూడండి, ఇక్కడ హిజ్కియా మహాభక్తులు ఏం చెప్తున్నారు, ఎలా ప్రార్థన చేస్తున్నారు దేవునికి? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుందును. ఇక్కడ ఏమేమి కనపరుస్తున్నారని? యథార్థత, సత్యము 2 విషయాలు. ఈ దినాల్లో మనకి యథార్థత ఉందా? లేదు, యథార్థతగా జీవించట్లేదు. అలాగే సత్యం లేదన్నమాట. ఇక్కడ ఒక దేవుడు ఏం చేస్తున్నాడంటే హిజ్కియాని పరీక్షిస్తున్నాడు. అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఎలా అంటే దేవుడికి తెలిసే మనకి బాధలు, ఈ కష్టాలు పెడతాడు. వీళ్ళు పరీక్షలో నెగ్గుతారా లేదా అని చూస్తూ ఉంటాడు అన్నమాట. ఇక్కడ హిజ్కియా అయితే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ దినాల్లో మనం క్రైస్తవులైన వారు మనకి ప్రార్థన ఉందా? లేఖనాల ప్రకారంగా ప్రార్థన చేస్తున్నామా? జీవిస్తున్నామా? ఆయన యొక్క ఆజ్ఞలను లోబడి జీవిస్తున్నామా? ఆచార అలవాటుగానే వెళ్తున్నారు తప్పితే దేవుని యందు ఒక భయభక్తులు కలిగి జీవించలేదు. యెహోవా అయితే ఏ విధంగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. యథార్థత, దినాల్లో మనకి యథార్థత కనపరుచుకుంటున్నామా? ఎక్కడుందండి యథార్థత మనకు? అసలు యథార్థత, సత్యము. అయ్యా, నేను నీ సన్నిధిలో ఎట్లా నడుచుకున్నానో నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని హిజ్కియా అయితే ప్రార్థన చేస్తున్నాడు. కష్టకాలం వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మొరపెడుతున్నాడు యెహోవాకి. ఈ దినాల్లో మనం మొరపెడుతున్నాం ఒక ఆర్థిక సంతోషంగానే మన ఇష్టానుసారంగా హంసలాగా వివరిస్తున్నామే తప్పితే, కష్టకాలం వచ్చినప్పుడే నువ్వు దేవుని మొరపెడుతున్నావు తప్పితే వీడప్పుడు అసలు నువ్వు దేవునికి మొరపెట్టట్లేదు అనమాట. మనం కూడా ఈ దినాల్లో ఎలా ఉన్నామంటే క్రైస్తవులైన వారు మన ఇష్టానుసారంగా జీవించడం. భగవారు మనకి ఆయనే కలుగజేస్తాడు కష్టాలు. అంటే వీళ్ళు ఆ కష్టాలని ఎలా తట్టుకోగలుగుతారా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు. ఈ దినాన కూడా మనకి ఒక పరీక్ష ఉందన్నమాట. మనకి ఏం పరీక్ష? విశ్వాసం అనే పరీక్ష ఉంది. ఏది మన ఆంటీ స్వస్థతగా దేవుని సన్నిధికి తిరిగి రావాలి, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పాలి. దానికి మనందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? యథార్థంతో, సత్యముతో, కన్నీరు విడుచుతూ హిజ్కియా అలాగా ప్రార్థన చేయాలి. అలాగే ఇంకొకరిని చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనము. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఇలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడునూ లేడా. నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. చూడండి, ఇక్కడ మనకేమైనా వాక్యం లేదా? దేవుని సన్నిధి లేదా? ఉంది. కానీ మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎందుకు ఇట్లా గిలాదులో గుగ్గిలం అంటే వాక్యము, దేవుని మాటలు మనం ప్రతి దాసులు వినిపిస్తూనే ఉన్నారు ప్రతిదినం, అది ప్రతి వారం అదే వాక్యం అనేది. గిలాదులో ఒకసారి చదవండి. నా జనుల వేదన బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. ఇలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అప్పుడు ఏ వైద్యుడునూ లేడా. నా జనులకు
దేవుని వాక్యం ఎక్కడ ఉందండి? దేవుని వాక్యం మన దగ్గర ఉంది. గిలాల్లో గుక్కిలో ఉండి దేవుని వాక్యమే. ఇక్కడ వాక్యం పనిచేసినప్పుడు మనం ప్రతి విషయంలో కూడా స్వస్థత పొందుతాం. దేవుని మాటలు సెలవిస్తున్నాయి అన్నమాట. లేఖనాల ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థన ఈ దినాల్లో కరువు అయిపోయిందండి. మనం కన్నీటితో ప్రార్థన చేసినప్పుడే మనం ఏదైనా విజయాన్ని పొందగలుగుతాం. అలాగే ఇంకొకరిని చూడండి, ఎవరు ప్రార్థన చేశారు? 1వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. పూర్వము అతన్ని ఎరిగిన వారందరూ 1వ సమూయేలు నిమిషం 9. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. అయ్యి ఇర్మియా గ్రంథం. నా జనులు హతమైన వారిని కూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల పూటగాను ఉండును గాక. కిందకి వచ్చాదండి, కింద వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. చాలండి. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కొరకు ఏం చేస్తున్నాడు? నా జనులు హతమైన వారిని కూర్చి నేను దివారాత్రం దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువారు మన కోసం ప్రార్థన చేస్తుంటే మనం ఏమైనా చేస్తున్నాం? ప్రార్థన 5 దినాల్లో ప్రార్థన చేయలేకపోతున్నాం. ఆయన కన్నీరు విడుచుతూ ప్రార్థన చేస్తున్నారు. ఇర్మియా ప్రవక్త కన్నీరు విడుచుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ చివరిగా ఇంకొకరిని చూసుకుందాం మనం. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం 1. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడుటై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన క్రియలు చేయక మనం ఏం చేయాలండి? మన చెడుతనాన్ని మానుకొని మనం ప్రార్థన చేయాలి. మన చెడుతనాలన్నీ పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. మనం ఈ లోకానుసారం అన్నీ పెట్టుకొని చెడు లోకంలో ఉన్న మాలిన్యాన్ని అంతా పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ప్రార్థన మనకు ప్రతిఫలం దేవుడు ఇవ్వడు. ఒక హిజ్కియాలాగా మనం కన్నీటి ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకు ఆయుధం. ఇంకొక చూడండి. 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనము. ఇక్కడ హన్నా చూసి చెప్తుంది. ప్రార్థన చేయించు సైనికాధిపతి అయిన యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నాకు మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి ఎడలా వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ దానియగా వాడి ప్రతినిధులన్నిటినీ వాని యెహోవా నీకు అర్పించునని ఇక్కడ ఎవరు చూద్దామండి? అన్నాన్ని చూస్తున్నాం. అన్న దేంతో బాధపడుతుంది? పిల్లలు లేక బాధపడుతుంది అన్నమాట. పిల్లలు లేక ఎంతో బాధపడుతుంది. ఎలా ప్రార్థన చేస్తుంది? కన్నీరు గుర్చుచు ప్రాంతులై ప్రార్థన చేస్తుంది అనమాట. ఇలాంటి దినాల్లో మనం దుఃఖంతో ప్రార్థన చేస్తున్నామా? కన్నీరు గుర్చుచు ప్రార్థన చేస్తుంది. ఇక్కడ మనం ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోగానే వాళ్ళతో తిరిగి కానీ మనం వాళ్ళతో కలిసి ఉన్నాయి గుర్తు చేసుకొని ఎమ్మంటనే ఏడ్ చేస్తాం. అదే దేవుని గురించి ఏదైనా ప్రార్థన చేయమంటే కన్నీటి ప్రార్థన వస్తుందా? మనకి రాదు. ఎందుకు వస్తుంది? అదే అతను తలుచుకొని అప్పు నేను అతనితో ఇలా తిరిగానే అక్కడక్కడ తిరిగానే అని తెలుసుకొని ఎమ్మడిని గర్వంలో గర్వ నీళ్ళు తిరుగుతాయి అన్నమాట. దేవుని కొరకు మనం ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. మన రోగాలను మన వ్యసనాలను భరించే దేవుడు అన్నమాట. కష్టకాలం ముందు వారి మొరపెట్టగా వారు మొర ఆలకిస్తానంటున్నాడు. ఇక్కడ హిజ్కియా అయితే ఏ విధంగా ప్రార్థన చేశాడు, అన్న అయితే ఏ విధంగా ప్రార్థన చేసిందో ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థన చేయాలి. ఎవరి కోసం చేయాలి? ఆంటీ కోసం చేయాలి. మన కోసం కూడా ప్రార్థన చేయాలన్నమాట. ఈ యొక్క రాత్రికాల సేవలో మనం ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. అన్నలాగా హిజ్కియాలాగా ప్రార్థన చేయాలన్నమాట. సమయం లేదు కనుక, సమయం చాలా అయిపోతుంది కనుక ఈ ఒక 2 మాటలు దేవుడు జీవించను కాక ఈ యొక్క వాక్యం అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. మనం కూడా ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుల మహోన్నతుడైనా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రం నా ప్రభా. అయ్యా నా ప్రభా, ఇదిగో మరణకరమైన రోగమే నుంచి ప్రభా ఇచ్చి అయితే ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో నా ప్రభా, అలా ఎన్ని ప్రార్థన నాకు దయచేయండి నా ప్రభా. అయ్యా కన్నీటి ప్రార్థన నాకు దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా, నీకు వందనాలు ప్రభా. అలాగే నా ప్రభా, అన్న అయితే ఏ విధంగా ప్రార్థిస్తుంది నా ప్రభా, కన్నీటి ప్రార్థన నాకు బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థిస్తుంది కదా నా ప్రభా. అలాంటి దుఃఖం నాలో లేదు నా ప్రభా. అయ్యా నాకు ప్రభా దుఃఖాన్ని పుట్టించని నా ప్రభా. అయ్యా నీ యొక్క లేఖనాల ప్రకారంగా నేను ప్రార్థించే కృపను మాకును దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. ఈ యొక్క రాత్రికాల సమయం మీరు ప్రభా లాంటి గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభా, పూర్తి స్వస్థతతో ప్రభావం మీ సన్నిధికి వచ్చిన ప్రభా సాక్ష్యం చెప్పుటకును సహాయం దయచేయమని, మా ప్రార్థన అన్నింటినీ మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మధ్యలో దైవజనులు ఉన్నారు, అంజలా శాస్త్రి గారు వచ్చి వర్తమానం అందిస్తారు. అందరికీ వందనాలండి. ఈరోజు కోడూరులో జరగాల్సిన ప్రార్థన క్రమంగా ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఉండటం వల్ల అక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది ఉంటున్నాం. మేము ఎందుకు అన్ని చోట్ల కాకుండా అందరూ ఎక్కడికి వచ్చి ఇక్కడే పెట్టుకుందాం, ఇక్కడైతే అందరూ రావడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ మార్చుకోవడం జరిగిందన్నమాట. అంతా ఇవాళ కూడా ఉరుకులు పరుగులు అయిపోయింది, హడావిడి ఆలస్యం అయిపోయింది. చిన్న 2 మాటలు చూసుకొని మనం కూడా ముగించుకున్నాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకున్నాం, తల వచ్చి కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా నాయన, కృపగల మా తండ్రి, మీ బంగారు పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా నాయనా. తండ్రి ఈ దినాన ప్రభా మేము తండ్రి ఏ విధంగా అయితే దాసునింటి దగ్గర ప్రార్థన పెట్టుకోవాలనుకున్నామో తండ్రి, అది ప్రభా మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈ దినాన ప్రభా కుదరక ప్రభా మేము ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది తండ్రి, నాయన అనుకున్న రీతిగా మేము పెట్టుకోలేకపోయాం తండ్రి, మమ్మల్ని క్షమించండి నాయన. ఇది నా తండ్రి మేమందరం ఇక్కడ కూడి మిమ్మల్ని స్తుతించడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన దేవాన ఇంతవరకు పాటల్లోనూ నాయన దాసిన వర్తమానంలో మీరే తోడుగా నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన తండ్రి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతుండగా ప్రభా మీ నోటి ఊరుగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీ బిడ్డలకి ఎటువంటి వర్తమానం అవసరమో తండ్రి ఆ మాటలు నా నోటి ద్వారా మాట్లాడించమని మేము అడుగుతున్నాను దేవా. నాయన అది నుంచి అంతవరకు మీరే తోడుగా నడిపించమని అడిగింది. అది యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఈ లోకంలో మనం ఎంతో మంది ప్రేమలు చూస్తున్నాం కదా, ఎన్నో విధమైనటువంటి ప్రేమలు చూస్తున్నాం. తల్లిదండ్రుల ప్రేమ చూస్తున్నాం, బిడ్డల ప్రేమ చూస్తున్నాం. చదివిస్తాను, కంగారు పడద్దు. ముందుకు వచ్చిన వాళ్ళు కంగారు పడతారేమో చదవాలని, చదువుతాను వాక్యం చెప్తున్నా. ఎన్నో రకమైన ప్రేమలు మనం చూస్తాం, ఎన్నో రకమైన బంధుమిత్రుల ప్రేమలు చూస్తాం, ఎన్నో రకమైన స్నేహితులు కానీ లేదా మన ఇంట్లో వారి ప్రేమలు కానీ చూస్తాం. ఎంతవరకు చూస్తాం? ఎంతవరకు ఉంటాయి ఆ ప్రేమలు? కొంతకాలం మనతో మంచిగా ఉన్నంతకాలం ఆ ప్రేమను చూస్తాం. తర్వాత మనతో మంచిగా ఉన్న వాళ్ళే మన మీద చెప్తూ ఉంటారు, మనతో మంచిగా ఉన్న వాళ్ళే మన మీద సాడేం చెప్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ప్రేమలు మనం ఈ రోజుల్లో చూస్తున్నాం. కానీ మనం ఆయన ప్రేమను చూడలేకపోతున్నాం, ఆయన ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం, ఆయన ప్రేమను మనం మనం చేర్చుకోలేకపోతున్నాం మన హృదయాల్లో. ఒకటి చూడండి, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుంచి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, యేసయ్య ప్రేమ మచ్చరపడదు, యేసయ్య ప్రేమ డంబముగా ప్రవర్తించదు, యేసయ్య ప్రేమ అది ఉప్పొంగదు,
అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమునకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలం ఉండునంట. చూడండి, ఆయన ప్రేమ ఎట్లాంటిది? మన బంధుమిత్రుల ప్రేమ కానివ్వండి, మన చుట్టుపక్కల వాళ్ళ ప్రేమ కానివ్వండి, ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం. మనతో ఉన్నంత కాలమే ఆ ప్రేమ ఉంటుంది. కానీ ఈయన ప్రేమ ఎంతకాలం ఉంటుందంట? శాశ్వత కాలం ఆయన ప్రేమ మనకు ఉంటుందని చెప్తున్నాను. ప్రేమ దీర్ఘకాలము సహించును అంట. ఆయన ప్రేమ ఎట్లా ఉంటుంది? ఎంతో సహనం కలిగి ఉంటుంది ఆయన ప్రేమ, ఎంతో ఓర్పు కలిగి ఉంటుంది ఆయన ప్రేమ. అవునా కాదా? ఎంతో సహనం కలిగి ఉంటుంది. మనం చేస్తున్న పాపాలకి, మనం చేస్తున్న తప్పులకి ఆయన మన మీద శిక్ష పడకుండా చూస్తున్నాడు. అవునా కాదా? పాపం చేయట్లేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరు లేరు. మరి అయినప్పటికీ మనకు ఆయన శిక్ష ఎందుకు వేయట్లేదు? ఆయన మనకు శిక్ష వేయట్లేదు. ఎన్ని పాపాలు చేస్తున్నా కానీ, ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఆయన మనకు శిక్ష వేయట్లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ అంత అంత సహనం కలిగిన ప్రేమ, అంత ఓర్పు కలిగిన ప్రేమ. ఎదురు చూస్తున్నాడు మన కోసం. ఆ శిక్షలేమి మనకు వేయకుండా ఆయనే భరిస్తున్నాడు. శిక్షలు మనకు పడకుండా ఆయన భరిస్తున్నాడు. కానీ చాలామంది అయితే ఈ రోజుల్లో త్రాగుబోతువారు అయితే, త్రాగుదాం ఏమైంది, ఆ శిక్ష నాకు కాదు కదా పడితే పడేది. తప్పు చేసేవారికి అయితే, చేద్దాం తప్పు, నాకు కాదు కదా ఆ శిక్ష పడేది అన్నట్లుగా వారు ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. ఆయన ప్రేమను చూడలేకపోతున్నారు, ఆయన ప్రేమను పొందుకోలేకపోతున్నారు. అంత సహనంతో ఆయన ఎదురు చూస్తున్నా కానీ ఆయన పట్ల నెగ్లెక్ట్ చేసి ఆయన దూరం చేసుకుంటున్నారు. చాలామంది ఇదే చేస్తున్నారు. అయినప్పటికీ మనకు ఆయన శిక్ష ఎందుకు వేయట్లేదంటే, ఈ లోకంలో ఎవ్వరు నశించిపోకూడదు, ఎవ్వరు నశించిపోకూడదని చెప్పి మన మీద ఆయన ఏమాత్రము కోపడట్లేదు, ఏమాత్రము కోపపడి మనల్ని శిక్షించట్లేదు. అవునా? చాలామంది అంటారు, ఏం చేస్తా, దేవుడు నాకు ఇటు రాసి పెట్టాడు, ఇటు అయిపోయింది నా బ్రతుకని. ఇది దేవుడు రాసి పెట్టడం కాదు. నువ్వు దేవుడిని తప్పుపడుతున్నావు కాబట్టి దేవుడు నీకు సమస్యల మీద సమస్యలు కలిగజేస్తాడు. దేవుడు అట్లా చేస్తాడు ఎందుకు అనుకుంటా? దేవుడు నీకు ఏమి సమస్య వచ్చినా కానీ ఆయన ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తే, ఆయన ప్రేమించి ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే ఆయన నీకు మేలు చేయడానికే చూస్తాడు, మేలు చేయడానికే చూస్తాడు. ఇక్కడ ఈ విధంగా చాలా మంది అదే అనుకుంటున్నారు. నేను తప్పు చేస్తే నాకు కాదు కదా పడే శిక్ష, పోనీయండి ఆయనకి కదా. ఆయన ప్రేమ తెలియని వారు ఇదే అనుకునేది. ఆయన ఒక్క క్షణం కోపపడితే, చూడండి కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండనట్ట. నిమిషం. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది అంటే అది మనకి చెప్పి, నీకు యాక్సిడెంట్ అవుతున్నా, నీకు యాక్సిడెంట్ అవుతున్నా, నీకు యాక్సిడెంట్ అవుతున్నా అని చెప్పయిద్దా? చెప్పైతే నువ్వు బండి ఆపుకొని పక్కన కూర్చోవా? కూర్చుంటాం. బండి ఆపుకొని పక్కన కూర్చున్నా జరగాల్సింది వెనకాల నుంచి కొట్టడం ఏదో జరిగిద్దిలేండి. ఒక క్షణంలోనే ఏమైపోతాం? బండి మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉంటారు, బండి మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీద ఉంటారు. బండి మీద ఉన్న వాళ్ళు రోడ్డు మీద పడిపోయి ఒక్క క్షణంలోనే తలలు పగిలిపోతాయి. ఒక కోడిగుడ్డు పగిలితే దాన్ని తీసి ఆమ్లెట్ వేసుకొని తినొచ్చు. తలలు పగిలితే ఏం చేస్తారు? ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా. అదే చెప్తాడు 31వ కీర్తనలో, మానవ కాలగతములు మన చేతుల్లో లేవయి, మన చేతుల్లో లేవయి. అదే చెప్తున్నాడు, ఎంతగానో మిమ్మల్ని పిలుస్తున్నాను, నా ప్రేమను చూడమని చెప్తున్నాను, కానీ మీరు నా దగ్గరికి రావట్లేదు. మన దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆయన శిక్ష వేయొచ్చు మనకి, ఒక్క క్షణంలో ఆయన మనకి శిక్ష వేయొచ్చు, కానీ ఎవ్వరు నశించిపోవడం
ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇంకా నువ్వు సహనంతో ఓర్పుతో మన వైపు చూస్తున్నాడు. ఎట్లాంటిదంట ఆయన ప్రేమ? దీర్ఘశాంతం కలిగిందంట ఆయన ప్రేమ. ఎట్లాంటిది ఆయన ప్రేమ? శాశ్వత కాలం ఉంటుందంట ఆయన ప్రేమ. అన్ని ప్రేమలు కాదు ఆ ప్రేమ, శాశ్వత కాలం ఉండే ప్రేమ అది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఆయన మాటలు వినమని చెప్తున్నాడు, ఆయన నమ్ముకోమని చెప్పి ఎంతో మంది దాసుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఎంతో మంది దైవసేవకుల ద్వారా గద్దించి చెప్తున్నారు. దైవసేవకులు గద్దించి చెప్తున్నారు, మీరు యేసయ్యకి దగ్గర అవ్వండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయన ప్రేమను మీ హృదయంలో చేర్చుకొని, ఆయన మిమ్మల్ని హృదయంలో చేర్చుకోండి, ఆయనతో సహవాసం చేయండి. అప్పుడు మీరు అడిగింది, మీరు కోరింది, మీరు చూడాలనుకున్నాయన్నీ చూస్తారని చెప్పి ఎంత గద్దించి చెప్తున్నా కానీ మా జీవితం మా ఇష్టం, మా జీవితం మా ఇష్టం, మా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాం అన్నట్టుగా జీవిస్తున్నారు. కానీ ఎవ్వరు కూడా దైవ సేవకులు చెప్పిన మాట కానీ బైబిల్లో ఉన్న మాటలు కానీ నేర్చుకొని వాటి ప్రకారంగా ఎవ్వరు నడవట్లేదు. అవునా కాదా? ఎంత గద్దించి చెప్పినా కానీ ఈ చెవుల్లో వింటారు, ఈ చెవులో వదిలేస్తారు. చూడండి సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఏదైనా జబ్బు చేసి హాస్పిటల్లో ఉన్నవాడు 3-4 నెలలు 5-6 నెలలు ఉండి చచ్చిపోతాడనుందా? ఏమనుంది? చూడండి, ఇప్పుడే చదివింది. హఠాత్తుగా నాశనమగును అని చెప్తున్నాడు. నువ్వు హాస్పిటల్లో పడున్నావు, నీకు 5-6 నెలలు దేవుడు సమయం ఇవ్వడు. నీ హాస్పిటల్లో ఉన్నా నాకు ఇంకా తగ్గిపోతుంది అని సమయం ఇస్తాడు దేవుడు అని అనుకుంటున్నాను. దేవుని లెక్క చేయకుండా నీ జీవితం నీ ఇష్టం వచ్చినట్టు జీవించి నాకు దేవుడే దిక్కు అంటే అస్సలు సహించడు అక్కడ. అదే అంటున్నాడు, మిమ్మల్ని టైం ఇవ్వను నేను ఎంత అన్నాడు? హఠాత్తుగా నాశనం అవ్వదు. చక్కగా ఉంటారు, వారి లోకంలో జీవిస్తారు, వారి ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో తిరుగుతారు. హాస్పిటల్లో పడినప్పుడు సర్లేమ్మ రాని దైవ సేవకుడు ప్రార్థన చేయమని పాస్టర్ గారిని వచ్చాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటికి వస్తే దైవ సేవకులు మాటలు అంటూ, దైవ సేవకులు వచ్చారు అని అంటే దేనికోసం వచ్చారంటారు కదా. కానీ బాగా ఒక హాస్పిటల్లో ఉంటే మాత్రం కాలు చెయ్యో ఇరిగి అనారోగ్యంతో హాస్పిటల్లో పడి ఉంటే అప్పుడు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దైవ సేవకుడు వచ్చి ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు దేవుడు కనపడతాడు కదా. అప్పుడు నీకు దేవుడు కనపడతాడు. అప్పుడు దాకా నీకు కనపడిన దేవుడు ఇక అప్పుడు నీకు రోగం వచ్చి మూలన పడేసరికి నీకు దేవుడు కనిపిస్తాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు అది తిరగలేడు, హఠాత్తుగా నాశనం అవుతాడు. ఆయన రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదు. మనం ఆయనకి లోబడి జీవించాలి. ఆయన పిలుస్తున్నాడు. ఆయన శిక్షించడానికి ఒక క్షణం పట్టదు, కానీ ఆయన ఎవ్వరూ నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన మనకు శిక్ష వేయకుండా ఆ శిక్షను ఆయనే భరిస్తున్నాడు. మన పాపాలకి మన తప్పులకి ఆ శిక్షను ఆయనే భరిస్తున్నాడు, కానీ మనకి ఈట లేదు. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆ బాధని ఆ భారాన్ని ఆయన భరిస్తున్నాడు. మనం ఎవరం కూడా రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదు. అవునా కాదా? ఆయన రక్షణ విషయంలో ఎవరు కూడా మనం ఆలస్యం చేయకూడదు. ఆయన ప్రేమ దీర్ఘకాలము సహిస్తుందంట. ఏంటంట? దీర్ఘకాలము సహిస్తుంది. ఇంకా సహనంతో ఓర్పుతో చూస్తున్నాడు. మారతారు, మీరు మారతారు, వస్తారు. ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో దయ చూపిస్తున్నాడు, ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. దయ అంటే ఒకరోజు దాని గురించే వాక్యం చెప్పాను. దయ అనే దాని గురించి కదా. దాసుడు ఉన్నప్పుడైతే రాసుకునేవాళ్ళు కదా, ఇప్పుడైతే అవసరంలా. దయ అంటే అర్హత లేని వారిని కనికరించడం, అర్హత లేని వారిని క్షమించడం, వారి పట్ల దయ చూపించడం.
అవునా కాదా? మనల్ని ఎందుకు దీవిస్తున్నాడు ఈ దినాన దేవుడు మనల్ని ఇప్పటివరకు ఎందుకు దీవిస్తున్నాడంటే ఏం చెప్తారు? మేము దేవుడికి కానుకలు ఇస్తున్నాం, లేకపోతే మేము ఆయనకి పెద్ద భక్తులు అయి ఉన్నాం, అందుకని మమ్మల్ని దీవిస్తున్నాడు అంటారా? ఎందుకు దీవిస్తున్నాడు? ఆయన దీనుల ఎడల దయ చూపిస్తున్నాడు, దరిద్రుల ఎడల దయ చూపిస్తున్నాడు. దరిద్రులు ఎవరండి? మనమేనా? మన పట్ల ఆయన దయ చూపిస్తున్నాడు, మనం ఇచ్చే కానుకల పట్ల కాదు, మనం ఇచ్చే బహుమానాల పట్ల కాదు, ఆయన ప్రేమించట్లేదు వాటి పట్ల. మనల్ని దీనుల ఎడల ఆయన దీనులని దయ చూపిస్తున్నాడు, దీనుల ఎడల. అలాగే దరిద్రుల ఎడల దయ చూపిస్తున్నాడు. అర్హత లేని వారిని ప్రేమిస్తున్నాడు. అక్కడ అర్హత లేని వారిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చూడండి ఇక్కడ లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23:39. వేలాడి వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు అతన్ని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఆ శిక్ష పడటానికి మనకైతే న్యాయమే. చూడండి, చదవండి. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, మేము నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో, చూడండి ఇక్కడ ఏం చెప్పాడంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను. నేరస్తుడు ఏమన్నాడు? ఆయనతో పాటు సిలువలో ఉన్న ఆయన, ఇంత పక్కన సిలువలో ఉన్న నేరస్తుడు ఏమన్నాడు? నిన్ను నీవు రక్షించుకొని నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. మనం కూడా ఈ దినాల్లో అంతే ఉన్నాం. నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నాకు అది ఇవ్వు. నేను నీకు ప్రార్థన చేసి నేను అడుగుతున్నాను, నాకు అది దయచేయి అని చెప్పి దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాను కదా. దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాం. నాకు ఏదైనా అవసరం మీద వెళ్తున్నామంటే అది నాకు ఇప్పుడు అవ్వాలి, నేను వెళ్తున్నాను, నువ్వు నాకు అది పని చేసి పెట్టు. దేవుడితో ఛాలెంజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ కూడా ఈయన ఏం చేశాడంటే, నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాడు. అయితే అక్కడ రెండో వాడు ఏమని చెప్పాడంట? నీవు కూడా అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? నీకు నాకైతే ఆ శిక్షకి అర్హులం, నువ్వు నేనైతే ఆ శిక్షకి అర్హులమే. ఎందుకంటే ఈ లోకంలో ఎన్నో పాపాలు చేసుకుంటాం, ఎన్నో రకమైన లోక సంబంధమైన విషయాలు ఎన్నో రకాలు పాల్పంచుకుంటాం, ఎన్నో విషయాల్లో మనం పాపం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ శిక్షకు మనం అర్హులం. కానీ ఏ పాపం తెలియని వాడు, ఏ నేరం చేయని వాడు ఆయన అర్హుడు కాదు అని చెప్తున్నాడు. ఏమాత్రం ఆయన అర్హుడు కాదు అని చెప్పి ఆయన ఏమడిగాడంటే అక్కడ, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామని అడిగాడంట. ఒకడేమో ఛాలెంజ్ చేశాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని ఛాలెంజ్ చేశాడు. ఏమన్నాడు? మనమైతే దానికి అర్హులమే కానీ ఆయన దీనికి అర్హుడు కాదు అని చెప్పి ఏమడిగాడు? ఆయన నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అన్నాడు. చూసారా ఆయన ఎంత ఇది కాదు. ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అర్హత లేని వారికి అట్లా ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ఏమనలేదు అక్కడ,
నీకు రక్షణ పొందలేదు, నువ్వు రక్షణ తీసుకోలేదు, నువ్వు రక్షణ పడలేదు కాబట్టి నేను చూడను, నిన్ను నాతో ఉంచుకోను అని అనలేదు. లేదా నువ్వు బాప్తీసం తీసుకోలేదు, నేను నీతో ఉంచుకోను అని అనలేదు, నాతో ఉంచుకోను అని అనలేదు. ఆయన ఏమడిగాడు? నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అర్హత లేని వారిని ప్రేమిస్తున్నాడు, దరిద్రుల్ని ఆయన చూస్తున్నాడు. ఎవ్వరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఎవ్వరిని శిక్షించకుండా ఆయన దగ్గరకు వస్తారని చెప్పి ఓర్పుతో సహనంతో చూస్తా ఉన్నాడు. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి, మన హృదయంలో ఆయన చేర్చుకోవాలి. మనుషుల ప్రేమ లేదా బంధుమిత్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, బిడ్డల ప్రేమ శాశ్వతమైన ప్రేమ కాదు. కొంతకాలం ఉండే ప్రేమే అది. మనకి దీర్ఘకాలం ఉండే ప్రేమ దేవుని ప్రేమ. ఆయన ప్రేమను మనం పొందుకోవాలి, ఆయన ప్రేమను మనం పొందుకోవాలి. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలి. చాలా మంది దేవుని విషయంలో బేరాలు ఆడుతూ ఉంటారు, అవునా కదా? నాకు మంచి బహుమతి, దాంట్లో నుంచి నీకు అంత వంత తీసి ఇస్తాను, 10,000 తీసి నీకు ఇస్తానంట, అవునా? లేదా నాకు మంచి 1,00,000 రూపాయలు ఇవ్వు, నేను దాంట్లో నుంచి నీకు దశమ భాగం తీసి ఇస్తాను. లేదా నాకు ఒక కార్యం చేసి పెట్టు, నేను మంచి అన్నదాన కార్యక్రమం, భోజనాలు పెట్టుకుంటాను కదా. దేవునితో బేరం ఆడతారు, దేవునితో బేరం ఆడతారు. చాలామంది దేవుని ప్రేమని ఆ విధంగా పోగొట్టుకుంటున్నారు, దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నారు, దేవునితో స్నేహం చేయలేకపోతున్నారు. దేవునితో ఏం చేస్తున్నారు? బేరాలు ఆడుతున్నారు. బేరాలు ఆడుతున్నారు కానీ దేవునితో స్నేహం చేయలేకపోతున్నారు. ఈ విధంగా మనం కూడా ఏం చేయాలంటే ఆయన ప్రేమను మనం చేర్చుకోవాలి. మన హృదయాల్లోకి, మన గృహాల్లోకి, మన కుటుంబాల్లోకి ఆయన ప్రేమను మనం చేర్చుకోవాలి. ఆయన ప్రేమను చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఏం విన్నారు? ఏమో తెలియదు కదా. గ్రహించుకోవాలి. ఇంకా సరే నేనే చెప్తాను, ఆగండి. ఎంతో మంది దైవ సేవకుల ద్వారా మనం ఎంతో మంది దైవ సేవకులు వింటున్నాం, అవునా కాదా? ఎంతో మంది గద్దించి చెప్తున్నారు, బొజ్జగిచ్చి చెప్తున్నారు, ప్రేమించి చెప్తున్నారు. ఈ రోజుల్లో బొజ్జగిచ్చి ప్రేమించి అయ్యా అమ్మ అని చెప్తే వినట్లేదు. అందుకోసమే మన దాసుడు గద్దించి, చేస్తావా చేయవా, వెంటనే తిరిగేవాడు కదా. చేస్తావా చేయవా అని ఇక్కడే కూర్చునేవాడు. ప్రార్థన చేస్తావా చేయవా, లేకపోతే వెళ్ళిపో, అంతే గద్దించి చెప్పేవాడు. ఎంత గద్దించేవాడు అంతే ప్రేమించేవాడు. ఆ విధంగా ఎంత గద్దించి చెప్తున్నా కానీ మనం ఆ ప్రేమని ఆయన వైపు చూడలేకపోతున్నాం, ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ సాయంత్రకాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనను మన హృదయాల్లోకి చేర్చుకోవాలి, ఆయనతో మన సహవాసం చేయాలి. ఆయన ప్రేమను మనం పొందుకుంటే ఆ ప్రేమ కొంతకాలము ఉండిపోయేది కాదు, శాశ్వత కాలము మనతో ఉండే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను మనం పొందుకునే వారిలాగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం దేవుణ్ణి, నీ ప్రేమను పొందుకునే వారిలాగా మేము ఉండాలయ్యా. ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు ఆ ప్రేమను మేము పొందుకోలేకపోతున్నాం, నీతో సహవాసం చేయలేకపోతున్నాం. ఏదో ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం కానీ మొక్కుబడి ప్రార్థనే మాది. అవును తండ్రి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం, ఈ లోకంలో ఉన్న వాటికి ఆకర్షితులైపోయి ఈ లోకంలో ఉన్న వాటిని మేము ప్రేమిస్తున్నాం. దేవా, నీ పట్ల మేము నీ ప్రేమ పొందుకునే వారిలో ఉండడానికి సహాయం దయచేయ. మా హృదయాల్లో నిన్ను చేర్చుకునే వారిలో ఉండడానికి సహాయం దయచేయ. అవును తండ్రి, శాశ్వత కాలం ఉండే ప్రేమయ్య నీది. అవును తండ్రి, నీతో మేము బేరాలు ఆడుతున్నామయ్యా. నువ్వు మాకు కార్యం చెయ్యి, ఛాలెంజ్ చేస్తున్నాం, మీతో చేస్తావా చెయ్యవా అని అడుగుతున్నాం. ప్రేమను పొందుకోలేకపోతున్నాం ప్రభా. అవును తండ్రి,
ప్రార్థన చేయండి, ఏకీభవించి ప్రార్థన చేయండి. చెప్పబడిన వాక్యం ప్రకారం అందరూ ప్రార్థన చేయాలి. అవును తండ్రి, అవును తండ్రి, క్షమించండి అయ్యా. అవును తండ్రి, మేము పడాల్సిన శిక్షలు కూడా ప్రభా మీరే పడుతున్నారు. అవును తండ్రి, మేము పడాల్సిన బాధలు కూడా మీరే భరిస్తున్నారు దేవా. మమ్మల్ని క్షమించండి. అవును తండ్రి, అవును దేవా, అవును ప్రభా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి దేవా. దానికోవద్దు తండ్రి, నాయన సహవాసం చేసే వాళ్ళలో ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మా కుటుంబంలో అనేక రకమైన సమస్యలు, మా కుటుంబంలో అనేక రకమైన తండ్రి అనేక చిన్న చిన్న విషయాలు గొడవలు పడుకుంటున్నాం, సమాధానం లేదు. అవును తండ్రి, ఆ విధంగా ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మీతో ప్రభా మీతో ఉండే వాళ్ళు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. మీరందరూ అడిగేవాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడిగాడు అసలు అన్యాయస్తుడు అయితే అన్యాయస్తుడు అయితే తండ్రి. అవును ప్రభా, అవును దేవా, ధరించైనా మేము నీ వైపు చూసేవాళ్ళ ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. నిన్నటి దినాల తండ్రి అమ్మమ్మకి మంచి ఆపరేషన్ జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. మీరు గాయపడిన హస్తాలుగా బిడ్డను ముట్టి స్వస్థపరచండి దేవా. ఈ సన్నిధిలో ప్రభావం వేడుకున్నాం తండ్రి, ఎంతగానో ప్రార్థన చేశాం, మంచిగా ఆపరేషన్ జరగాలనుకున్నాం తండ్రి. సక్సెస్ అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చూపిన కృపను బట్టి మీకు వందనాలు. రెండు దినాన ప్రభా నొప్పులని బాధపడింది తండ్రి. నొప్పుల కోసం మేము సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే తండ్రి ఈ దినాన బిడ్డకు నొప్పుల నుంచి విడుదల దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇంకా నాయన చిన్న చిన్న నొప్పుల నుంచి పూర్తిగా నాయన విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మంచి ఆరోగ్యంతో నాయన బిడ్డ నడిచేదిలాగా ఉంటానికి సహాయం దయచేయండి. సంఘంలో సాక్షిగా ఉండేదిలాగా ఉంటానికి సహాయం దయచేయండి తండ్రి. బిడ్డను ముట్టండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. మంచి ఓర్పు నెమ్మదిని తండ్రి అప్పటికి దయచేయండి తండ్రి. మంచి ధైర్యాన్ని అప్పటికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. రేపటి దినాన తండ్రి డాక్టర్స్ నడిపించాలనుకుంటుండగా ప్రభా ఇప్పుడు కావాల్సిన బలాన్ని మీరు అనుగ్రహించండి దేవాలయం. ఇక్కడ చుట్టూ మీరు కంచి భద్రపరచండి తండ్రి. రాత్రి కాల సమయంలో ప్రభా ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున ముట్టి స్వస్థపరచండి తండ్రి. వారికి ఉన్న అవసరతల నుంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి ఉన్న అవసరతలన్నీ తండ్రి ఆయన వారిని మీ అంతా చెప్పుకునే వాళ్ళకు ఉండడానికి సహాయం దయచేయండి. వారి హృదయాలు తెరవబడేలా సహాయం దయచేయండి తండ్రి. నేను వారికి ఉన్న అవసరాలు తీర్చండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాం దేవా. ఇచ్చిన మాటల ద్వారా ప్రభా మీరు మాకెంతో నాయన గొప్ప విషయాలు తెలియజేసినందుకు మీకు వందనాలు తండ్రి. వాక్యాన్ని తండ్రి మేము విని వదిలేసే వారిలాగా కాకుండా మా హృదయాల్లో ఉంచుకునే దేవా, వాక్యానుసారంగా నడుచుకునే వారిలాగా, మీ ప్రేమను పొందుకునే వారిలాగా, మా హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకునే వాళ్ళగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతూ ఇచ్చిన మాటలు మీ సన్నిధిలోకి చేర్చుకోమని అంటూ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ వందనాలు. మంచి వర్తమానం